దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా. అయ్యో అనిత వద్దు వద్దు. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏయ్ అరవకు. ఏంటి? నిజంగా ఇక మీద నేను ప్రపోజ్ చేయను అనిత. నువ్వు నన్ను లవ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ దయచేసి ఫ్రెండ్షిప్ మాత్రం వద్దని చెప్పొద్దు ప్లీజ్. నేను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఒక్క సెకండ్ కూడా ఉండలేను. ఇది చెప్పడానికి వచ్చావా? కాదు చెప్పు. ఐ లవ్ యూ అనిత. కొంచెం కష్టమైనా నన్ను లవ్ చేయి అనిత. కొట్టకు, కింద పడిపోతాను. అనిత ఇదిగో సరిగా ఉందో లేదో వేసుకు చూడు. అమ్మా పోమా. ఏమిటి పోమ్మా? వేసుకొని చూపించు. సరిగ్గా ఉందో లేదో వేసుకు చూడు. నువ్వు అడిగావని అన్ని కొట్లు తిరిగి తిరిగి ఈ మోడల్ తీసుకొచ్చాను. ఇందులో ఏముందని 500 రూపాయలు తీసుకున్నాడో తెలియడం లేదు. ట్రై చేసి చూడు. తీయవే. నేను కూడా కొత్తదే వేసుకున్నాను. ఎలా ఉందో చూడు. నువ్వు వెళ్ళమా, వెళ్ళి 10 నిమిషాలు లాగేరా. ఎందుకు? వెళ్ళమని చెప్తున్నానుగా. ఏమిటే ఏదో కొత్తగా వేసుకుంటున్నట్లు మెలికలు తిరిగిపోతున్నావు? సరే నువ్వే వేసుకుని చూడు. ఉన్నట్లుండి ఇలా సిగ్గుపడిపోతుంది. చాలు ప్లీజ్ వెళ్ళిపో. పో 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 పో. ఏంటి ఏదో కుక్కని తరిగినట్టు తరుగుతున్నావు? ఇప్పుడు నన్ను లవ్ చేస్తావా లేదా? ఎరా నీకు సిగ్గనేది లేదా? తిట్టాను, చెప్పుతో కొట్టాను, ఈ రోజు కూడా తిని మళ్ళీ వచ్చేవా? నీకు పెళ్ళైనా కూడా వచ్చి చెప్తాను ఐ లవ్ యూ అని. నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వవా ప్లీజ్? నీకు నచ్చలేదనుకో మన ఫ్రెండ్స్గానే ఉండిపోదాం. నువ్వు ఆ కిషోర్నే పెళ్లి చేసుకో, బట్ నాకు ఒకే ఒక ఛాన్స్ ప్లీజ్. ఏయ్ బిచ్చకాడులాగా బతులాడుతున్నావు, సిగ్గుగా లేదు? ఈ రోజుల్లో మంచి ఫిగర్ని చూడటమే పెద్ద విశేషం. తీరా చూస్తే ముందుగానే ఎవడో ఒకడు బుక్ చేసుకొని ఉంటాడు. ఇది లైఫ్ అమ్మా, సిగ్గుపడితే కుదరదు. నువ్వేం చెప్పినా ఇది జరగదు. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. దిగి వెళ్ళిపో, పడిపోతావు. సరే అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ ప్లీజ్. మా అమ్మ చూసిందంటే గొడవలైపోతాయి. వెళ్ళు. ఇంత జరిగా కూడా వెనకాల పడుతున్నానంటే లవ్ అని అర్థం చేసుకోకర్లా. ఇంతేనమ్మా, ఇంతకంటే ట్రై చేయలేను. ఫ్రెండ్షిప్ కూడా లేదంట. ఒక్క మాట, నీ లవ్ నాకు అర్థమైందిరా. నేను ఎలాగైనా ట్రై చేస్తా. అమ్మా అయ్యో. హలో హలో. ఏంటి పిలిచావా? నేను పిలవలేదే. ఏ? నువ్వెందుకు పిలుస్తావు? పిలిచి ఉంటే భూగోళం బద్దలై ఉండేది. తనకి నన్ను బాల్తో కొట్టడమే పని. ఎవడో వెదవా. పొద్దున 5 గంటలకి మేడ మీదకి చదువుకోవటానికి వస్తాను. వస్తేరా, దానికి నన్నేం చేయమంటావు? బాలు 5 గంటలకి మేడ మీదకి. రామ్మా, నీ పేరేంటన్నావు? అనిత. ఏంటి విషయం? మళ్ళీ కాలేజ్ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చావా? కాదు సార్, ఒక ముఖ్యమైన పనుండి వచ్చాను. త్వరగా చెప్పు. యూ హ్యావ్ జస్ట్ 5 minutes. నాకు చాలా పనులున్నాయి. సార్, మీరు ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అన్నారుగా, యంగ్ టాలెంట్స్ ఎక్కడ ఉన్నా
హెల్ప్ చేస్తానని. అవును చెప్పాను. ఇతని పేరు రవి. ఇతని దగ్గర ఓ సూపర్ టాలెంట్ ఉంది సార్. ఇతను ఒక మోటార్ బైక్ని టోటల్గా డిస్మాండిల్ చేసి మళ్ళీ అసెంబుల్ చేయగలడు సార్. ఇతనికి ఇక్కడ ఏదన్నా ఉద్యోగం ఇచ్చారంటే. వీడిని చూస్తే అలా అనిపించట్లేదు. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీరు ఒక్కసారి చెక్ చేసి చూడండి. జస్ట్ 15 minutes. మీరు లంచ్ బ్రేక్లో చూసినా చాలు. మేము వెయిట్ చేస్తాం. ప్లీజ్ సార్. ఇదిగో చూడు, ఇది డిస్మాండిల్ చేయి, దీన్ని అసెంబుల్ చేయి. త్వరగా ఫినిష్ చేయి. యూ హ్యావ్ జస్ట్ 15 minutes. ఈ అమ్మాయి చెప్పింది కాబట్టి నీకు ఈ అవకాశం ఇస్తున్నాను. సార్ 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 1 second సార్ ప్లీజ్. అనిత, ఏయ్ అమ్మా, ఏమైంది? నా వల్ల కాల. ఓకే, ఒకసారి ట్రై చేయి. ఇంటికి వెళ్దా అనిత? వెళ్ళు. నేను రాను. వెళ్ళు. ఐ లవ్ యూ రవి. ఎన్ని రోజులు వెయిట్ చేశాం. ఇప్పుడు అన్నాను, ఇంటికి వెళ్ళు. చూడు, ఇలాంటి పెళ్ళం నీకు అక్కర్లేదా? ఆ కిషోరే. కాదనిత, నా I వల్ల. love you, రవి. నన్ను నువ్వు ఏ విధంగా కాపాడుతావు? ఐ లవ్ యూ, లవ్ యూ. ముందు భయాన్ని వదిలే, లేదా నన్ను వదిలే. ఇప్పుడు కరెక్ట్గా చేస్తాడు సార్. ఉద్యోగం ఇవ్వండి. లక్ష్మి, రా వెళదాం. తను ఇప్పుడు ఒంటరిగా వదిలే. నువ్వు బయట వెయిట్ చేసి తీసుకెళ్ళి. నేను కాలేజ్కి వెళ్తున్నాను. ఓకే? అనిత, అనిత, ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. శాలరీలో కట్ చేసుకుంటారంట. నా సంపాదనతో మొదటిసారి కొన్నది. నువ్వే ఫస్ట్ కూర్చోవాలని షోరూమ్ నుంచి నెట్టుకొస్తున్నాను. గుడ్. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానమ్మా. हाँ, शाम को जल्दी आ जाओ. రే లక్ష్మి, రే మీ అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళారు కదా, మీ ఇంటి తాళం ఇవ్వరా? పోరా. రే ప్లీజ్ రా, నేను అనిత కాసేపు మాట్లాడుకుంటారా ప్లీజ్. పోరా, ఎవరైనా చూస్తే. రే రే రే, నీ కాలు పట్టుకుంటాను రా ప్లీజ్ రా. ఎవరు చూడర్రా. ఇదిగో. గుమ్మడికాయ థ్యాంక్స్ రా.
టైం ఎంత? నిన్ను అడగడం తప్పే, బట్ నా వల్ల కంట్రోల్ కావడం లేదు. నిన్నే కదా అడగగలను. ఒకే ఒకసారి నేను కిస్ చేయనా? చాలా ఆశగా ఉంది. కోపడకు ప్లీజ్. ఇక్కడ కాదు, ఒకే ఒకసారి. సరే వద్దు, తిట్టొద్దు. త్వరగా. భయంగా ఉంది. తలంటుకున్నావా? నేను వెళ్ళాలి. అనిత, प्यार करती है वो लड़की से प्यार करती है तू? झूठ बोलती है मुझसे, झूठ बोलती है। कौन है तू? इसीलिए तुझे पाला पोसा था। दुश्मन है हम तुम्हारे, दुश्मन है बोल। वो अच्छे लोग हैं, एक बार तो उनसे बात कर। क्या बात करनी है तुझे? क्या बात करनी है तुझे? बोल। बाबा से बात करनी है तुझे? बाबा से बात करनी है? क्या बात करनी है तुझे बाबा से? मेरा मंगलसूत्र जाएगा। గాలి చేసిపోయారా? రాత్రి ఎవరికి తెలియకుండా. రవి, ఎక్కడికి వెళ్ళావురా? అనిత ఫోన్ చేసి అడ్రస్ ఇచ్చింది. ఎప్పుడు? సాయంత్రం 6 గంటలకి. తనకి మ్యారేజ్ ఫిక్స్ చేశారంట. నీతో అర్జెంటుగా చెప్పమని చెప్పింది. Hey, ఏం చేస్తున్నావు ఇక్కడ? Get out! Get out, I said! Get out! Come on! Get out! Go! Go! Get out! Hey! Get out! Hey! Hey! Get out!
నేను ఎక్కడికి వెళ్ళను. చాలు రవి, ఇంటికి వెళ్ళు. చెప్పు అనిత, ఏం డిసైడ్ చేయబోతున్నావు? నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ రవి, లేట్ అయింది, పొద్దునే మాట్లాడుకుందాం. కాసేపైనా నీతో ప్రశాంతంగా ఉండాలి. ఈ కాసేపు మాటలన్నీ వద్దు, రేపటి వరకు టైం ఉంది. బాగా ఆలోచించి చెప్పు. ఏదో అట్లీస్ట్ ఇలాగైనా పిలుచుకోవచ్చు, లేకపోతే మెంటలై ఉండేవాడిని. అయ్యో అనిత, ఏంటి ఏంటిది నా ముందే? ఏంటి తప్పు? నీ ముందేగా మార్చుకుంటున్నాను. సరే, నువ్వు ఇక్కడే పడుకో, నేను బాల్కనీలో పడుకుంటాను. నాకు అదోలా ఉంది. నీకు నీ మీద నమ్మకం ఉంటే ఒకే మంచం మీద కూడా ధైర్యంగా పడుకోవచ్చు. నమ్మకం ఉంది, కానీ నిదట్లో కాలో చెయ్యో వేరాని చోట వేస్తే ఏంటంట? నేను కంట్రోల్ చేసుకోలేను అనిత. ఏదైనా జరగరాంది జరిగిపోతుంది. జరిగితే ఏంటంట? మనసే ఇచ్చాను, నన్ను ఇచ్చుకోనా ఏంటి? అనిత, ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోతున్నావా? ఎందుకో తెలియట్లేదు, 2 రోజులుగా నా మనసు సరిగ్గా లేదు రవి. దేన్ని చూసినా భయంగా ఉంది. అన్నిటినీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు తెలుసు నేను చేస్తున్నదంతా తప్పేనని. ఇలా ఒంటరిగా రావటం, నీతో ఒకే రూమ్లో ఉండటం అన్నీ, బట్ నా వల్ల కంట్రోల్ కావటం లేదు. నన్ను మించి ఏదో శక్తి నన్ను లాగుతుంది. నా మనసు ఏటో పరుగులు తీస్తుంది రవి. సిగ్గు విడిచి చెప్తున్నాను, ఈ నిమిషం నీకు వైఫ్గా ఉండాలని ఆశపడుతున్నాను. రియల్ వైఫ్, మనసుతోనూ శరీరంతోనూ. ఇంతకాలం నువ్వు మాత్రమే ఇలా ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను. అనిత, ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వేనా మాట్లాడేది? ఊరికే తగిలితేనే మండిపడతావు. అందుకని లవ్ చేయగానే లొంగిపోతారా? ఇంతకుముందు నీ మీద నమ్మకం కలగలేదు, ఇప్పుడు కలిగిందా? ఇప్పుడు నా రవి ఏం చెప్పినా వింటాడు, ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. రేపేదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను కాపాడుతాడు. ధైర్యశాలి, నన్ను డీప్గా లవ్ చేస్తున్నాడు. దానికంటే ఒక అమ్మాయికి ఇంకేం కావాలి? ఇప్పుడు అర్థమైంది. మన ఇద్దరి మధ్య అది జరిగితే మీ వాళ్ళు ఏం చేయలేరు, నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు. అదేగా నీ ఐడియా? అట్లాగే అనుకో. సపోజ్ నన్ను కిషోర్కి ఇచ్చి పెళ్లి చేస్తే? నన్ను ఇంతగా లవ్ చేసినందుకు అట్లీస్ట్ నీకు ఈ సంతోషాన్నైనా ఇచ్చినట్టు ఉంటుంది కదూ. వాడు నన్ను తాకినప్పుడల్లా నువ్వే ఏంటేంటో వాగుతున్నాను కదూ. నాకు పిచ్చి పట్టింది రవి. ప్లీజ్ ఇక మీద ఏవి మాట్లాడుకో. ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళు. ఏదో నేను బతిమిలాడుతున్నట్టు ఉంది. ఛా, ఇది చెప్పడానికి నేను ఎంత ఆలోచించాను తెలుసా? చచ్చిపోయాను. లైఫ్ అంతా నిన్ను గుర్తు పెట్టుకోవాలని ఆశపడ్డాను. నీకు అర్థం కాకపోతే వదిలేదనిత. అంతా కలలాగుంది, నమ్మలేకపోతున్నాను. అనిత, రేపు ఊరికి వెళ్ళిన ఆ విషయం రేపు చూసుకుందాం, ఓకే? నైట్ అంతా నాతో మాట్లాడుతూ ఉంటావా? ఇదేంటి? నేను ఎప్పుడు మా అమ్మ చెయ్యి ఇలాగే పట్టుకొని నిద్రపోతాను. రవి,
నువ్వు నేను ఇంత దగ్గరైపోయాం కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేను వస్తావా? ఇప్పుడు కూడా గుడి తెరిచే ఉంటుంది. పెళ్లి చేసుకుందాం. నేనెప్పుడు దేనికైనా రెడీ అని చెప్తూనే ఉన్నాగా. ప్రాబ్లం అంతా నీ సైడ్ నుంచే. నీతో ఎలా చెప్పాలని తెలియలేదు. నాకు ఈ రాత్రి పూర్తి కాకూడదు అనిపిస్తుంది. మా బేబీ अच्छा मेरे पास आजा मेरा बच्चा ज्यादा बात कर रहे हैं हाँ ఏమీ అర్థం కాలేదు. నీకేం అర్థం కాదురా. ఏ హాయ్. హలో. లవ్ యూ. లవ్ యూ టూ. సూసైడ్ చేసుకోవద్దు. నువ్వు అనుకోగానే చావులేవు. నువ్వు వచ్చిన పని అవ్వాలి. భగవంతుడు నిన్ను చావునివ్వలేదంటే దానికేదో కారణం ఉండి ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతే మీ వాళ్ళని ఎవరు చూస్తారు? నువ్వు లేకపోతే నేను లేకుండానా? నువ్వు చూసే ప్రతి చోట నీకు నా గురించి ఏదో ఒక జ్ఞాపకం రావట్లా? మరెందుకు చనిపోయి ఆ జ్ఞాపకాలన్నింటినీ మొత్తంగా తుడిచేస్తావు? అందుకు బదులుగా ప్రాణాలతో ఉండి లైఫ్ అంతా ఒక్కొక్కటి తలుచుకొని సంతోషంగా ఉండొచ్చుగా. టైం అయింది, నేను వెళ్తాను. ఏడవకు. పోవద్దనిత ప్లీజ్. తిరిగి వస్తాన్రా. నువ్వు ముందు కూర్చో, హ్యావ్ అ కాఫీ. నేను చెప్పింది బాగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. బాయ్. తిరిగి చూడకు రవి. గో ఆన్ విత్ యువర్ లైఫ్. లేట్ అయిందా?
ఇవాళ రావేమో అనుకున్నాను. రాకపోతే మొహం అదోలా పెట్టుకుంటావుగా. హౌ వాస్ ద వర్క్ టుడే? వెరీ గుడ్. ఇవాళ కూడా బోర్డ్ మీటింగ్ అటెండ్ చేశాను ఆఫీస్లో. బాస్ పార్ట్నర్షిప్ ఇస్తానన్నాడు. ఆలోచించి చెప్తానని చెప్పాను. అదే వక్కర్లేదు. ఎంబీఏ చదివి ఒకే దగ్గర ఇరుక్కోకు. నీకు చాలా ఆఫర్స్ ఉన్నాయి కదా. చూస్ సమ్ ఆఫ్ ద బిగ్ కన్సర్న్. డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం? యోర్ చాయిస్. బట్ 10 గంటలకి షార్ప్గా నన్ను వదిలే. ఇంటికి వెళ్ళాలి. నాన్నగారు కోప్పడతారు. డైలీ ఇలాగే చెప్తున్నావు. ఏం చేయమంటావ్? మ్యారేజ్ అయ్యే వరకు ఇలాగే ఉండాలి. వస్తావా? ఇప్పుడు కూడా గుడి తెరిచి ఉంటుంది. పెళ్లి చేసుకుందాం. మొదలెట్టేవా?